మీ సొంతంగా చెప్తున్నాను అనుకుంటున్నారేమో. నేను యజుర్వేద ప్రార్థనా శ్లోకంలోంచే నా ఉపన్యాసం చేస్తున్నాను ఇవాళ. అందులో ఉందా లేదా? ధ్యాయేత్ ఈప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించే శివం బ్రహ్మాండ వ్యాప్తదేహ భసిత హిమరుచాభా సమానా భుజంగై కంఠే కాళాహ కపర్దాహ కలిత శశికళశ్చండ కోదండ హస్తాహ. జపం చేస్తే ఒకప్పుడు శృంగగిరి పీఠాధిపత్యం వహించినటువంటి మహాపురుషులు చంద్రశేఖర భారతీ స్వామి వారు, ఆయన దగ్గరికి వెళ్ళి ఒక వేద పండితుడు మొరపెట్టుకున్నాడు, నా భార్యకు ఆరోగ్యంగా ఉండట్లేదండి, ఏం చేయమంటారు? ఆయన అన్నారు, నువ్వు వేదం చదువుకున్నావుగా, యజుర్వేదం వచ్చుగా అన్నారు. వచ్చు అన్నారు. యజుర్వేదంలో శ్రీరుద్రం వచ్చుగా? వచ్చు. మరి ఇంకే, శ్రీరుద్రం జపం చేసి మీ ఆవిడికి తీర్థం ఇయ్యి అన్నాడు. ఆయన అన్నాడు, నేను శృంగేరి వచ్చాను, మా ఆవిడ్ని తీసుకురాలా, ఎక్కడో ఉంది, ఎలా అన్నాడు. ఏమీ పర్వాలా, రోజు తెల్లవారుజామున స్నానం చేసి తుంగా నది ఒడ్డున కూర్చుని రుద్రాన్ని జపం చేసేసి ఈ రుద్ర